నంద్యాల గ్రామం దేవానగర్కు చెందిన నిరుపేద లక్ష్మమ్మ వెంకటేశ్వర్లు చిట్టు కాగితాలు సేకరిస్తూ అనేక సంవత్సరాలుగా జీవనం కొనసాగిస్తున్నారు. వారికి 5గురు సంతానం, 3 మగపిల్లలు, 2 కూతుర్లు. అయితే ఇటీవల ఆమెకు ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకోగా క్యాన్సర్ అని తేలిందని, అది తీవ్ర స్థాయిలో ఉందని చెప్పారని, మందులు వాడే పరిస్థితి లేకపోవడం, భర్త పూర్తిగా మద్యానికి బానిసై ఇంటికి ఎన్ని రోజులకు వస్తాడో తెలియదు. ఆరోగ్యం సహకరించకపోయినా పిల్లల కోసం పేపర్లు సేకరించుకొని అమ్మి వచ్చే వాటితోనే జీవనం కొనసాగిస్తున్నామని, పక్కింటి వాళ్ళు పెట్టే భోజనం తింటూ బ్రతుకుతున్నామని, ప్రభుత్వం కాని దాతలు సహకరిస్తే క్యాన్సర్కు ఆపరేషన్ చేయించుకుంటానని నిరసించిన సర్వంతో అభ్యర్థించారు. దేవానగర్ వాల్మీకులు లక్ష్మమ్మ దినగాథను వారం క్రితం వాల్మీకి సంఘ నేతలు పులికొండన దృష్టికి తేవటంతో వెంటనే స్పందించిన ఆయన ఇతర నేతలకు తెలిపి తక్షణం వారికి దుప్పట్లు, 2 టిక్కెల కర్నూలు సోన పాత బియ్యం, 30,000 రూపాయలతో పిల్లలకు బట్టలు, లాయర్ కాసయ్య 10 కిలోల కందిపప్పు, శ్రీరామ శారీ సెంటర్ వెంకటేశ్వర్లు ద్వారా 9 చీరలు ఈరోజు వారికి అందించారు. లక్ష్మమ్మ, నాకు ఏదైనా సాయం చేస్తారని కోరుకుంటున్నాను. ప్రభుత్వం దేవన్నగర్లో లక్ష్మమ్మ గారికి క్యాన్సర్ బాధితురాలు. ఆమె కొన్ని ఏళ్ల నుంచి క్యాన్సర్ తో పోరాడుతూ ఉంది. ఈ రోజు మా వాల్మీకులంతా ఆమె దీనస్థితిలో ఉండడం గమనించి వాళ్ళ పిల్లలకు ఆమెకు మా తరపున చిరు సహాయం చేస్తున్నాము. మన నంద్యాల టౌన్ లో కూడా ఎవరైనా చేయదలిచిన వారు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరైనా చేయదలుచుకుంటే గనక వారి సహాయార్థం ఎంతైనా సరే తోచిన సహాయం చేయవచ్చు అని చెప్పి మేము అర్థిస్తున్నాము. దయచేసి ఈ విషయాన్ని గమనించండి అందరని చెప్పి కోరుతున్నాము. దృష్టికి తీయడంతో ఈ విషయం లక్ష్మమ్మ పరిస్థితి అన్ని మీడియా సంస్థల ద్వారా వాట్సాప్ గ్రూపులలో కూడా ఆమెకు సాయం చేయమని చెప్పి అర్థించడం జరిగింది. ఈ రోజు చిరు సాయంగా కేవలం నంద్యాల ప్రాంతంలో ఉన్నటువంటి లాయర్ సుబ్బారాయుడు కావచ్చు, పులికొండన్న, తర్వాత కొంతమంది ఆర్థిక సహాయంతో కందిపప్పు, మరి 2 ప్యాకెట్ల బియ్యము, పిల్లలకు బట్టలు, ఆమెకు శారీస్ ఇవ్వడం జరిగింది. డబ్బు కూడా కొంత కలెక్ట్ చేయడం జరిగింది. ఆ డబ్బును కూడా 20వ తారీఖు మిగతా డబ్బును కూడా అంతా సమకూర్చి ఒకేసారి పిల్లల పేరు మీద ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. కేవలం మరి ఆమె ఆపరేషన్ చేయించుకుంటానని అంటున్నట్టుగా తెలిసింది. మరి ఈ విషయం కూడా ఎంపీ గారి దృష్టికి, బైరెడ్డి శబరి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మా వంతు కూడా సహకారం అందిస్తామని ఆమె కూడా హామీ ఇవ్వడం జరిగింది. నేనేం కోరుతా ఉన్నా అంటే, ఇప్పటికే నంద్యాల వాట్సాప్ గ్రూప్ లో అందరి దృష్టికి తీసుకురావడం జరిగింది. మానవతా దృక్పథంతో నంద్యాల ఉన్నటువంటి అందరూ కూడా ఈ పేదరాలకి సహాయకారం అందిస్తే రేపు ఈమె ఆరోగ్యం బాగుపడితే పిల్లలు చూసుకునే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈమె కోల్పోతే 5 మంది పిల్లలు గల ఈ పిల్లలు అనాథలయ్యే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ స్థానిక మంత్రివర్యులు మరి ఎంపీ గారికి కూడా, వారికి ఇల్లు లేదు, ఇది కేవలం బాడిగ ఇంట్లో ఎవరో 500కో 1000 రూపాయలకు ఉంటుంది. కనీసం ఆమె ఇప్పుడు పేపర్లు ఏరుకొని జీవనం కొనసాగిస్తుంది. కాబట్టి ఇంకా ఇందులో ఏముందంటే, ఉద్దేశం ఏంటంటే, ఈమెకు కార్డు ఉంది కానీ కేవలం 5 మంది పిల్లలు ఉంటే 2 మాత్రమే ఆ కార్డులో ఉంచడం చాలా దౌర్భాగ్యం. ఇక్కడ మరి ఇంతకుముందు గతంలో సచివాలయ వ్యవస్థ ఉండింది. ఆ సచివాలయంలో ఎంప్లాయీస్ కూడా ఇట్లాంటి పేదరాళ్ళకి సహాయం చేయడంలో విఫలమయ్యారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వారికి కలెక్టర్ గారితో మాట్లాడి ఆ పేర్లు చేర్పించి బియ్యం కూడా అదనంగా వచ్చేలాగా కృషి చేస్తారని, వారికి ఒక పక్కా గృహం నిర్మించి ఇస్తే రేపు పిల్లల భవిష్యత్తును మనం కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి స్థానిక నాయకత్వం ఆ దృష్టితో ఆలోచన చేయమని మేము త్వరలోనే కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి వాల్మీకి సంఘంగా మేము ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.